బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు అంబటి రాయుడు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు అంబటి రాయుడు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి భేటీ ప్రారంభమైంది. గంట పాటు భేటీ కొనసాగుతోంది. ఇంకా ఇప్పటికీ గుంటూరు జిల్లా పొన్నూరు లేదా కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది అంబటి రాయుడు. వైసీపీలోకి చేరిన 10 రోజులకే రాజీనామా చేసి బయటకు వచ్చేశారు అంబటి రాయుడు. ఇప్పుడు పవన్తో భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్ఫాక్ట్ ఆయన రాజీనామా చేసి బయటకు వస్తున్నప్పుడు ఒక లీగ్లో ఆడుతున్నాను, అందువల్ల బయటకు వచ్చేస్తున్నట్టు కూడా కారణం చూపించారు. కానీ ఇప్పుడు మళ్ళీ భేటీ జరపడం, ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్తో భేటీ జరపడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, అంబటి రాయుడు జనసేనని పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఏంటి దాదాపుగా కన్ఫర్మ్ అనుకోవచ్చా ఆయన ఇంకా జనసేనలో చేరడం? దాదాపుగా ఖరారు అయిపోయింది. జనసేన పార్టీ పుచ్చుకోబోతున్నారు క్రికెటర్ అంబటి రాయుడు. వాస్తవంగా మొన్న శనివారం అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తున్న ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు కుదరలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే భేటీ దాదాపు గంట పైగా అయినా సమావేశం కొనసాగుతుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు అయితే భేటీ అవ్వడం జరిగింది. అంటే వారం రోజుల ముందు ఆయన వైసీపీ నుండి క్విట్ అవుతున్నా అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పారు. అంతకుముందు గత ఏడాది అంటే డిసెంబర్ 28నే వైసీపీ తీర్థం పుచ్చుకున్న 10 రోజుల్లో ఆయన పార్టీ వేయడం పైన తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ కలవడం, జనసేనలో జాయిన్ అవ్వడం అనేది కొంత రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన కారణం కూడా చెప్పారు. తాను వైసీపీ ఎందుకు క్విట్ అయ్యాను, వైసీపీ నుండి ఎందుకు దూరమైన దానికి సంబంధించి కూడా చాలా క్లారిటీగా తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ నెల 20 నుంచి దుబాయ్లో జరగబోతున్న ILT T20 లీగ్ లో పాల్గొనుంది. ముంబై ఇండియన్స్ తరఫున తాను ఆడుతున్నాను కాబట్టి వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండలేననే ఒక మాట ఆయన చెప్పారు. వివరణ కూడా ఇచ్చుకున్నారు. కానీ అనూహ్యంగా వెంటనే జనసేన పార్టీ కార్యాలయం వద్ద ప్రత్యక్ష అవడం, లోపలికి వెళ్లి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం అనేది రాజకీయంగా పెద్ద చర్చగా దారితీసిందని చెప్పాలి. ముఖ్యంగా అంబటి రాయుడు పూర్తిగా పాలిటిక్స్ లో ఉండాలనే వైసీపీలకు వచ్చారు. దాదాపు 8 నెలలకైనా గుంటూరు పార్లమెంట్ పరిధిలో అనేక కార్యక్రమాలు పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిశారు. జగన్మోహన్ రెడ్డి కూడా కలిశారు. తర్వాత పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రం ఆయన అధికారికంగా జాయిన్ అయ్యారు. కానీ పార్టీ టికెట్ వ్యవహారంలో గుంటూరు ఎంపీకి సంబంధించి లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు మారుస్తారని చెప్పిన నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురయ్యి తనకు కేటాయిస్తున్న సీటు తిరిగి లావు కృష్ణదేవరాయలు తీసుకుంటున్నారనే మనస్తాపానికి గురయ్యి తర్వాత రోజు ఆయన రాజీనామా చేస్తున్న, పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పారు. కానీ తర్వాత ఇప్పుడు ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ఆశతో ఉన్నటువంటి అంబటి రాయుడు తనకు సరైన వేదిక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతోనే జనసేన పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం, పవన్ కళ్యాణ్తో భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన స్వస్థలమైనటువంటి గుంటూరు జిల్లా బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఈక్వేషన్స్ కనుక కుదరకపోతే, ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తుంది, ధూళిపల్ల నరేంద్ర ఆయన ఆల్రెడీ దాదాపు 5 సార్లు ఆయన అక్కడ ఉన్నారు, పోటీ చేసి ఉన్నారు, 4 సార్లు గెలిచి ఉన్నారు. కాబట్టి ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ పొన్నూరు ఆప్షన్ లేకపోతే కనుక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుండి ఆయన సీటు ఆశిస్తున్నారు. అక్కడ ఆల్రెడీ జనసేనకే సీటు కేటాయిస్తామని ఆల్రెడీ పొత్తుల్లో భాగంగా ఆల్రెడీ డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో అక్కడ అంబటి రాయుడికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అవనిగడ్డ నియోజకవర్గం కొంత కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. జనసేన అక్కడ టికెట్ కేటాయిస్తే ఎవరు నిలబెట్టినా గెలిచే అవకాశం ఉన్నాయనేది ఆ పార్టీ కూడా సర్వేలు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాయుడు చేరికతో ఒకవేళ అవనిగడ్డ నియోజకవర్గానికి వెళ్లే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా తాను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాలనే. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అటు జనసేన టీడీపీ పొత్తులో ఉంది. టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, జనసేన నుంచి కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడికి టికెట్ కేటాయించడం అంటే జనసేన అనే ఒక్కరి నిర్ణయం మీదే ఉండిపోయే అవకాశం అయితే లేదు, ఎందుకంటే పొత్తులో భాగంగా. సో ఏంటి అటు చంద్రబాబుతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందా? చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం లేదు సచిన్. ఎందుకంటే జనసేన కేటాయించే సీట్ల విషయంలో జనసేన చాలా స్పష్టంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళు నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలనుకున్న నియోజకవర్గ లిస్టు ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. ఆ నియోజకవర్గ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ దాదాపు 15 రోజులుగా వరుసగా మీటింగ్ జరుపుతున్న అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిగతులు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా పెడితే అక్కడ పోటీ చేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సామర్థ్యం అన్నింటి కూడా అంచనా వేసుకుని వాళ్ళతో మాట్లాడుతున్న నేపథ్యంలో జనసేనకి కేటాయించిన సీట్ల పైన వాళ్ళకి స్పష్టత ఉంది. టీడీపీ కూడా ఆల్రెడీ ఆ ఇంటిమేషన్ అనేది ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ పోటీ చేస్తారు, అభ్యర్థులు ఎవరనే దానిపైన జనసేన పార్టీ క్లారిటీ తీసుకోవాల్సిన నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాయుడు కనుక జనసేన పార్టీలో జాయిన్ అయితే కనుక వాళ్ళకి ఆప్షన్ ఉంది. అవనిగడ్డ అనేది ఖచ్చితంగా జనసేనకి ఇస్తామనే ఒక ఆల్రెడీ చెప్పే ఉన్నారు. కాబట్టి అవనిగడ్డ అనేది
దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన అక్కడ ఇప్పటివరకు ఒక అధికారికి ఇన్ఛార్జి అవనికడం లేరు. పొన్నూరులో కూడా అధికారికి ఇన్ఛార్జ్, కానీ పొన్నూరులో ఈక్వేషన్స్ చూస్తే కనుక అక్కడ ధూళిపాళి నరేంద్ర చాలా బలమైన నేత, టీడీపీ సంబంధించిన నేత, కాబట్టి అక్కడ పొత్తులో జనసేనకు సీటు వచ్చే అవకాశం దాదాపుగా లేదు. కాబట్టి ఆప్షన్ ఇంకా అవనిగడ్డ మాత్రం ఉంది. అవనిగడ్డలో ఇప్పటి వరకు జనసేన తరపున నేతలు మాత్రం ఉన్నారు. అధికారికంగా ఒక ఇన్ఛార్జ్ అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. బండిరెడ్డి రామకృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ పోటీ చేస్తారన్న ఒక ప్రచారం మాత్రం, కానీ ఇప్పటి వరకు దానిపైన కూడా జనసేన పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాబట్టి ఇప్పుడు జనసేన నుండి అక్కడ అవనిగడ్డ నియోజకవర్గం పోటీ చేస్తే అంబటరాయుడు ఖచ్చితంగా గెలుస్తాడనే భావన ఉన్నారు. కాబట్టి అక్కడ కేటాయించే అవకాశం ఎక్కువ ఉంది. ఇక ఈ 2 నియోజకవర్గాలు కాదనుకుంటే ఇక ఏదైనా ఎంపీ లేదా వేరే ఎమ్మెల్యేల వైపు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైపు చూసే అవకాశం సచిన్. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం లేదు. ఆయన కేవలం జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నారు. జనసేన ద్వారానే ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నారు. కాబట్టి పూర్తిస్థాయిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఎంతసేపు ఈ చర్చ జరుగుతోంది? ఎస్ రాజేష్, ఎంతసేపు నుంచి చర్చ జరుగుతోంది? ఇద్దరు కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందా? దాదాపు గంటన్నరగా భేటీ అయితే కొనసాగుతుంది. 11:30 ప్రాంతంలో అంబటరాయుడు మంగళగిరి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశాలను కూడా పవన్ కళ్యాణ్ తో డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. అయితే అధికారిక ఇద్దరు మీడియా సమావేశం పెట్టే అవకాశం లేదు. జాయినింగ్స్ ఉన్నప్పుడు జనరల్ గా వాళ్ళు జనసేన పార్టీ అధికారికంగా వీడియోలు, ఫోటోలు వాళ్ళు మాత్రం ఇస్తున్నారు. మీడియాని ఎక్కడ కూడా అలౌ చేయని పరిస్థితి. మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కూడా లేదు. ఒకవేళ ఉంటే కనుక ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతే మీడియా సమావేశం నిర్వహిస్తారు. కాబట్టి ఎక్కడ ప్రస్తుతం అయితే ఆ పార్టీ వర్గాల నుంచి ఉమ్మడి ప్రెస్ మీట్ ఉందనే సమాచారం మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి జస్ట్ ఈ రోజు జాయినింగ్ మాత్రం ఉండే అవకాశం, తర్వాత ఉమ్మడిగా కలిసి మరోసారి మాట్లాడే అవకాశం సచిన్. ఇటు అంబటరాయుడుతో పాటు ఇంకా ఎవరెవరు పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? కేవలం ఆయన ఒక్కరే జాయిన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే తనకు సంబంధించిన సన్నిహితులను ఏమైనా తీసుకువెళ్ళిన అవకాశం ఉంది అక్కడ? ప్రస్తుతానికైతే అంబటరాయుడు మాత్రమే ఒకరే వచ్చారు. ఒకరే పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తరపున ఇంకా ఎవరు రాలేదు. ఆయన మొదటి నుంచి కూడా ఒకరే తిరుగుతున్నాడు. ఒకరే నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ టికెట్ ఆశించిన తర్వాత కానీ వైసీపీలో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆయన ఒక్కడే తిరుగుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎవరిని కూడా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేయకుండా కేవలం తాను మాత్రమే తిరుగుతూ, తాను మాత్రమే పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని భావించారు. కాబట్టి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కేవలం అంబటరాయుడు మాత్రమే భేటీ అయ్యారు సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు జనసేనలోకి చేరబోతున్నారు క్రికెటర్ అంబటి రాయుడు. పవన్ కళ్యాణ్తో భేటీ కొనసాగుతోంది. భేటీ తర్వాత బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు అంబటి రాయుడు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీలోకి దిగాలని చెప్పి అంబటి రాయుడు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది.